కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బుధవారం నాడు పొగాకు రైతులతో సమావేశం కాబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ మధ్య భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించారు. ఇప్పుడు పొగాకు రైతులను కలవబోతున్నారు. అంతకుముందు మామిడి రైతుల సమస్యలపైన పోరాటం చేశారు. ఇలా ఒక్కో వర్గాన్ని నేరుగా కలుస్తూ వారికి దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. రైతులు, ఉద్యోగులు, యువత, వివిధ సామాజిక వర్గాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని మళ్లీ ప్రజా ఉద్యమాల వైపు తీసుకెళ్లాలన్న వ్యూహంపై వైసీపీ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజా సమస్యలపై ఫుల్ ఫోకస్ చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇప్పుడు ఆయన ప్రజా పోరాటాలు చేయాలి అనే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో జిల్లా పర్యటనలు, బాధిత కుటుంబాల పరామర్శలకే పరిమితమైన జగన్ ఇప్పుడు ఒక్కో వర్గంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. బాధితుల సమస్యలు విని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 15న భీమవరంలో గోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం ఫీడ్ ధర తగ్గింపుపై చర్యలు ప్రకటించినప్పటికీ అది రైతుల అంచనాలకు తగ్గట్టుగా లేదనే అభిప్రాయం ఆక్వా రైతుల్లో వినిపిస్తోంది. దీంతో భీమవరం పర్యటనలో ఫీడ్ ధరలు, విద్యుత్ సబ్సిడీ, కొత్త విద్యుత్ కనెక్షన్లు, సాగు వ్యయాల పెరుగుదల వంటి అంశాలపై రైతులు తమ సమస్యలపై తమ అభిప్రాయాలను వివరించారు. ఇప్పుడు అదే తరహాలో పొగాకు రైతుల సమస్యలు జగన్ ముందుకు రానున్నాయి. బుధవారం నాడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు జగన్ను కలవనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధరలు పడిపోవడం, కంపెనీల కొనుగోలు విధానంలో గోల్మాల్, ప్రభుత్వ జోక్యం లేకపోవడం వంటి అంశాలను జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఇప్పటికే రైతులు హెచ్చరిస్తున్నారు. ఆక్వా రైతులు ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపే వర్గం కాగా, పొగాకు రైతులు ప్రధానంగా ప్రకాశం, బాపట్ల, పల్నాడు ప్రాంతాల్లో ఉన్నారు. ఈ రెండు సమావేశాల ద్వారా ప్రాంతాల వారీగా ప్రభావం చూపే వర్గాలతో ప్రత్యక్ష పోరాటాల ద్వారా పార్టీని కూడా బలోపేతం చేయాలి అనే ప్రయత్నం కనిపిస్తోందని చెబుతున్నారు. కేవలం పార్టీ నేతలతో కాకుండా సమస్యలతో ఉన్న ఆయా వర్గాలతో నేరుగా మమేకం కావడం ద్వారా ప్రతిపక్ష రాజకీయాలకు పదును పెట్టాలి అన్నదే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఆక్వా, పొగాకు మాత్రమే కాకుండా అవసరాన్ని బట్టి ఇతర పంటలు, వృత్తులు, సామాజిక వర్గాలతో కూడా ఇలాంటి సమావేశాలను కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అవసరమైతే ఆందోళనలకు నాయకత్వం వహించడం ఇదే రాబోయే రోజుల్లో జగన్ రాజకీయ కార్యాచరణలో ప్రధాన ఎజెండాగా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఆక్వా రైతులతో భీమవరం సమావేశం, ఇప్పుడు పొగాకు రైతులతో తాడేపల్లి భేటీ చూస్తుంటే సమస్యల వారీగా ఒక్కో వర్గాన్ని కలుపుకుంటూ ముందుకు వెళ్లే వ్యూహాన్ని జగన్ అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సమావేశాలు కేవలం వినతులు స్వీకరించే కార్యక్రమాలుగానే మిగిలిపోతాయా, లేక భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు నాంది పలుకుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.